నమస్తే అండి. ఈరోజు తోటలో ఏమేమి హార్వెస్ట్ చేశానో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈసారి మాత్రం హార్వెస్ట్ చేసేటప్పుడే మీకు వీడియో తీస్తాను. పాసిబుల్ అయినంత వరకు అండి. ఫస్ట్ చెర్రీ టమాటా. నేను దాదాపు ఇది 3 మంత్స్ పైనుంచే నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సేమ్ ఫస్ట్‌లో ఎలా అయితే ఈల్డింగ్ ఉందో ఇప్పటికి అలాగే ఉందండి. ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువగా వస్తుంది చెర్రీ టమాటా అనేది. ఇట్లా ముచ్చుకలతో కోస్తే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి. నెక్స్ట్ నాటు టమాటాలు. దాదాపు ఇవి ఒక 3, 4 చెట్లువే ఇన్ని వచ్చాయండి. సైజ్ తగ్గిందనే కానీ ఈల్డింగ్ బాగుంది. మారేడు కాయలండి, మనకి శివునికి ఇష్టమైనటువంటివి. ఇవి యూజెస్ అయితే నాకు పెద్దగా తెలియవు. మ్యాక్సిమం జ్యూస్గానే యూజ్ చేస్తూ ఉంటాను. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా జ్యూస్ అనేదండి. క్లవ్ బీన్స్ పర్లేదండి, క్లవ్ బీన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవి కాగడాలు, కనకాంబరాలండి. ఒక చెట్టువి కాగడాలు నాకు కొయ్యడానికి 1 అవర్ ఈజీగా పడుతుందండి. కాగడాలు కొయ్యాలంటే 10 మూరల పైనే అవుతాయి. ఇక కట్టడానికి ఆలోచించండి. కానీ నాకు అలా ఇష్టం అనమాట, కట్టి దేవుడికి వేయడం అనేది. చిక్కుళ్ళు, బెండలు. చిక్కుళ్ళు వచ్చేసి నా దగ్గర ఒక 5 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి. అందులో ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను. నేను వేటికి అవి సపరేట్ చేయలేదు. ఇవి కొన్ని ముదిరిపోయినవి విత్తనాలతోటి నేను పిల్లలకి గుగ్గిళ్ళు చేసి పెడుతుంటాను, ప్రోటీన్గా అందుతుందని చెప్పేసి. అలాగనే గోరుచిక్కుళ్ళు చాలా చిన్న చెట్లకే వస్తున్నాయి. బీన్స్ అండి, ఇక తక్కువే వచ్చాయి. అలాగనే సబ్జా గింజలు సమ్మర్లో బాగా యూజ్ అవుతున్నాయి. దాన్ని రఫ్ చేసేసి ఆ విత్తనాలు తీసేసుకోవచ్చు. కాకరకాయలు, వంకాయలు ఇవి ఒక రకం అండి. నెక్స్ట్ వచ్చేసి తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. అన్నీ కొయ్యలేకపోతున్నానండి, టైం ఉండట్లేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఈ రకం పచ్చిమిర్చి ఉప్పు మిరపకాయలు బాగుంటుంది, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.